రేపు జనవరి 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతున్న ఐఐటి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ దానికి ప్రొసీజర్ ఏంటి, ఏమేమి తీసుకెళ్ళాలి అండ్ ఎలా వెళ్ళాలి, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్ సెషన్లో చూద్దాం. అంటే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. రేపు జనవరి 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతున్న ఐఐటి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ దానికి ప్రొసీజర్ ఏంటి, ఏమేమి తీసుకెళ్ళాలి అండ్ ఎలా వెళ్ళాలి, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్ సెషన్లో చూద్దాం. అంటే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. ఎగ్జామ్స్ వచ్చేటప్పటికల్లా 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి, టిల్ 29వ తారీఖు దాకా జరుగుతున్నాయి అనేది మనకు ఆల్రెడీ తెలుసు. దీంట్లో 22, 23, 24 తర్వాత 28, 29 ఈ 5 డేస్లోనూ 2 సెషన్స్లో, ఒకటి మార్నింగ్ సెషన్, రెండోది ఫోర్నూన్ సెషన్, దట్ ఈస్ ఆఫ్టర్నూన్ సెషన్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైం విలువ 3 అవర్స్ ఉంటుంది. ఈ 3 అవర్స్లో మీరు 3 25s, దట్ ఈస్ మ్యాథ్స్ 25, ఫిజిక్స్ 25 అండ్ కెమిస్ట్రీ 25. దానిలో 20 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 5 విల్ బి ద న్యూమరికల్స్ ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది, ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ దీని గురించి సంబంధించిన వీడియోస్, టైమింగ్ ఎలా ఫాలో అవ్వాలి, ముందు లెంతీ క్వశ్చన్స్ జోలికి వెళ్లకుండా సింపుల్ అండ్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే క్వశ్చన్స్ ని డైరెక్ట్లీ ఫస్ట్ ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఇది ఆల్రెడీ మనకి ఛానల్లో వీడియో ఉంది, కావాలంటే మీరు రిఫర్ చేయొచ్చు. నో ఇప్పుడు వచ్చేటప్పటికల్లా ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి. మీకు ఎగ్జామ్ అట్లీస్ట్ 1 అవర్ బిఫోర్ ఎగ్జామ్ సెంటర్ కి రీచ్ అవ్వాలి. కరస్పాండింగ్లీ మీ మెయిల్స్ లో మీ రీజనల్ సెంటర్స్, అంటే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడింది, ఇది ఆల్రెడీ డేటా ఇచ్చేసాడు. హాల్ టికెట్స్ కూడా 22nd, 23rd ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి హాల్ టికెట్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి. రిమైనింగ్ మెంబర్స్ కి ఇవాళ రేపట్లో మీ హాల్ టికెట్స్ రిలీజ్ అవుతాయి, దట్ ఈస్ అడ్మిట్ కార్డ్. నౌ ఎగ్జామ్ కి 1 అవర్ బిఫోరే అట్లీస్ట్ వెరిఫికేషన్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ 1 అవర్ బిఫోర్ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండేలా చూసుకోవాలి. ఓకేనా? దీంట్లో మీరు తీసుకెళ్లాల్సిన ఆబ్జెక్ట్స్ కనుక చూసుకున్నట్టయితే ఎవ్రీ స్టూడెంట్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ని తీసుకెళ్ళాలి. దట్ షుడ్ బి రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఓకేనా? అంతే తప్ప ఎప్పుడో పాతకాలం ఫొటోస్ తీసుకెళ్ళమాకండి. సో దట్ మీ ప్రజెంట్ ఇమేజ్ ని దానిలో రిఫ్లెక్ట్ చేయాలి, కంపేర్ చేసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి రీసెంట్లీ దిగిన 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళాలి. దాంతోపాటు నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఐఐటి ఎన్టీఏ వాడిచ్చిన ఐఐటి జేఈఈ మెయిన్స్ యొక్క అడ్మిట్ కార్డ్, దట్ ఈస్ నథింగ్ బట్ హాల్ టికెట్. దాంతోపాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసి ఫిల్ చేసి మీతో పాటు తీసుకెళ్లాల్సి వస్తుంది. దాంతోపాటు మీ ఆధార్ కార్డు యొక్క ఒరిజినల్ కాపీని మీరు పొజెస్ చేయాలి. కాబట్టి ఆధార్ కార్డు యొక్క ఒరిజినల్ కాపీని తీసుకెళ్ళండి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ కాపీ. మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ 3 కేటగిరీస్ కి బిలాంగ్ అయిన స్టూడెంట్ అయినట్టయితే ఆ రిజర్వేషన్ కోటా కింద మీరు అడ్మిషన్ ని నెక్స్ట్ ప్రొక్యూర్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ కాపీ తీసుకెళ్ళాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ కాపీ కూడా ఎవ్రీ 6 months కి మనకి రెన్యువల్ చేయించుకుంటూ ఉండాలి. కాబట్టి ఇట్ షుడ్ బి ఏ రీసెంట్లీ రెన్యూడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయి ఉండాలి. ఓకేనా? సో ఇవి మెయిన్ గా మీరు తీసుకెళ్లాల్సినవి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఆధార్ కార్డు యొక్క ఒరిజినల్ కాపీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీస్ అయితే గనక రీసెంట్లీ రెన్యూ చేయబడిన క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ కాపీ, ఒరిజినల్ అయినా పర్లేదు, జిరాక్స్ అయినా పర్లేదు, సరిపోతుంది. దాంతో పాటు అడ్మిట్ కార్డ్, దట్ ఈస్ ఐఐటి జేఈఈ మెయిన్స్ యొక్క హాల్ టికెట్ ప్లస్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ టు బి ఫిల్డ్ బై ద స్టూడెంట్ ఇట్ సెల్ఫ్, వీటిని తీసుకెళ్ళాలి. ఓకేనా? రెండోది, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి సబ్మిట్ చేసేటప్పుడు మీ థంబ్ ఇంప్రెషన్ ని తీసుకుంటారు అక్కడ. ఓకేనా? ఇక్కడ మెయిన్ గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, గర్ల్స్ మీరు చేతికి గోరింటాకు పెట్టుకోవడం చేయమాకండి. ఎందుకంటే మీరు స్కాన్ అయ్యాలి, గోరింటాకు ఉంటే మీ స్కాన్ రాదు. మీ థంబ్ ఇంప్రెషన్ కనుక స్కాన్ అవ్వకపోతే మిమ్మల్ని ఎగ్జామ్కి అలౌ చేయరు. కాబట్టి చేతులకి గోరింటాకు లేకుండా చూసుకోండి. ఓకేనా? రెండోది మెటల్ ఆబ్జెక్ట్స్, దట్ ఈస్ ఉంగరాలు, గర్ల్స్ అయితే కనుక చైన్స్, ఇయర్ రింగ్స్, వీటిల్ని కుదిరినంత వరకు అవాయిడ్ చేయండి. ఓకేనా? కొన్ని సెంటర్స్ లో అయితే వీటిని తీసేసి పేరెంట్కి ఇచ్చిన తర్వాత మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. సో ఆ పరిస్థితులు తెచ్చుకోవడం దేనికి? ఓకేనా? కాబట్టి ముందే ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళండి. ఓకేనా? మన లలిత జ్యువెలర్స్ గారి యాడ్ తెలుసు కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావు, అవునా? కాబట్టి
వేస్ట్గా బంగారాన్ని ఆ టెన్షన్లో పోగొట్టుకోవడం దేనికి? కాబట్టి కుదిరినంత వరకు ఇంటి దగ్గర అవాయిడ్ చేసి వెళ్ళండి. ఓకేనా? ఇంకా లాస్ట్ వన్, వాటర్ బాటిల్ని క్యారీ చేయొచ్చు. అండ్ రెండోది రైటింగ్ ప్యాడ్స్. ట్రాన్స్పరెంట్ ప్యాడ్స్ అయితే కనుక అలౌ చేస్తారు, వేరే ప్రింటెడ్ ప్యాడ్స్ ని అలౌ చేయరు. కాబట్టి కుదిరినంత వరకు ప్యాడ్స్ యొక్క అవసరం రాదు మీకు. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామే, సింప్లిఫికేషన్ దానికి న్యూమరికల్స్ ని సాల్వ్ చేసుకోవడానికి మీకు అక్కడ రైటింగ్ ప్యాడ్ ఇస్తారు, అది అక్కడ మీకు అక్కడ సరిపోతుంది. కాబట్టి ప్యాడ్స్ వీటిని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇవన్నీ కూడా చేయకుండా ఏవేమైతే మీరు ఆబ్జెక్ట్స్ని తీసుకెళ్లాలో వాటిని జాగ్రత్తగా తీసుకొని అట్లీస్ట్ 1 అవర్ బిఫోర్ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండేలా చూసుకోండి. ఓకేనా? ఎవరెవరికైతే బియాండ్ 5 కిలోమీటర్స్లో సెంటర్స్ పడినాయో వాళ్ళు మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ అయితే కనుక జర్నీ కష్టం అవుతుంది. కాబట్టి మీ జర్నీస్ని కూడా ముందే ప్లాన్ చేసుకోండి. ఓకేనా? దీంట్లో స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి. మీ డౌట్స్ అన్నిటికీ నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ద ఫస్ట్ అటెంప్ట్. సో టెన్షన్ పడకుండా జాగ్రత్తగా రాసిరండి. ఓకేనా? క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.